అయితే ఆ రోజు కోడెల గారు ఫర్నిచర్ విషయంలో లేఖ రాసి తీసుకెళ్ళండి అని అన్నప్పుడేమో అది తప్పుగా చూసారు వైసీపీ నాయకులు. ఇప్పుడేమో ముష్టి ఫర్నిచర్ కి మేము డబ్బులు చెల్లిస్తాం ఎంతో చెప్పండి అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు మరి? కోడెల గారంటే ఆయన్ని ఎప్పుడు పల్నాటి పులి అనేవాళ్ళు. ఆయన అలాగే ఆయన లైఫ్ ఆయనది ఆయన చెప్పారు. నా దగ్గర ఉంది ఫర్నిచరు, నేను హ్యాండ్ ఓవర్ చేస్తానని ఆయన లేఖ రాశారు. అయినా సరే ఒక 2 లక్షలు ఖరీదు చేసే ఆ ఫర్నిచర్ కోసం మాటలు పడలేక ఒక ఆత్మగౌరవంతో ప్రాణాలను త్యాగం చేసేసారు ఆయన. ఈయన వీళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది, బాబు నువ్వు క్రోడ్స్ ఆఫ్ మనీ వేస్ట్ చేసావు, మీ ఇంట్లో సెట్టింగ్లకి వేస్ట్ చేసావు, మీ ఇంట్లో ఏకంగా మొత్తం పాలన వ్యవస్థ సెట్టింగ్ పెట్టావు, దాన్ని ఏం చేస్తున్నావు అంటే ముష్టి పడేస్తావు. సో ఒక ఒక మా అన్న పులి అని చెప్పే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. పులి అంటే ఎలా ఉంటారంటే కోడెల గారిలా ఉంటారు, పిల్లి అంటే ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు. సో ముష్టి పడేస్తా అని మాట్లాడే కొడాలి గారికి మీరు పడేసేది ముష్టి అయితే అది వాడిన వాళ్ళు ఎవరు? ముష్టి వాళ్ళేనా? అలా అంటాం కూడా ఇన్ఫాక్ట్ తప్పు. పాపం వాళ్ళు మనుషులే, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇలాగ చాలా తక్కువ చేసి కూడా మాట్లాడకూడదు. బట్ ఆయన భాషలో మాట్లాడితే మీరు వాడింది ముష్టి ఫర్నిచర్ అయితే మీరు పడేసేది ముష్టి డబ్బులు అయితే వాడిన వాళ్ళు ఎవరు? ముష్టి వాళ్ళేనా? సో అలా ఆయన ఈ రోజనే కాదు, కొడాలి నాని గారు ఏ రోజు కూడా నోటికి అద్దు ఆపు ఉండదు. ఇలాంటివి కొడాలి నాని గారి స్టేట్మెంట్స్ ని మనం దేవుళ్ళ దగ్గర నుంచి చూస్తే అసలు దానికి వాల్యూ లేదు. బట్ ఓవరాల్ గా మనం డిఎన్ఏ చూస్తే తెలుగుదేశం డిఎన్ఏలో ఉన్న కోడెల గారిది ఆత్మగౌరవం. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొడాలి నాని గారు కానీ ఎవరున్నా అది అరాచకం అంతే. సో అరాచకం వాళ్ళకి ఏముంటది? ఆహా అయితే ఏంటి, నేను ఫర్నిచర్కి 100 కోట్లు పెట్టా అయితే ఏంటి, నేను అక్కడ వైజాగ్ లో మొత్తం కొండని గొరిగేసా అయితే ఏంటి. సో అది అరాచకవాదం. మనం ఇలాంటివి టీడీపీలోనో లేదా రేపు వచ్చే జేఎస్పీలో కూడా మనం చూడం.